నమస్తే. నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. ఈరోజు బర్నింగ్ టాపిక్ మీకు తెలిసిందే. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా తిప్పినటువంటి విధానం, దానికి ఆయన కౌంటర్ ఇచ్చినటువంటి తీరు ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఒక రకంగా బట్టగాల్చి మీదేయటం, బురద చల్లటం అనేటటువంటి పదాలకి పర్ఫెక్ట్ ఉదాహరణగా ఈ సంఘటన కనిపిస్తుంది. అయితే నేను దాని మీద ఉదయం ఒక వీడియో చేశాను. ఇది డీప్ ఫేక్ అని చెప్పేసి చెప్తూ, ఎందుకు డీప్ ఫేక్ అన్నానంటే సాంకేతిక ఆధారాలు. ఏ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారో ఆ సోషల్ మీడియాకి అనుబంధంగా ఉన్నటువంటి, అదే సోషల్ మీడియా మాతృ సంస్థ నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇన్బిల్ట్గా, అవే ఆ లింకులు ఇచ్చిన తర్వాత ఇది డీప్ ఫేక్, ఇది నకిలీ అని చెప్పేసి తేల్చి చెప్పాయి. నేను వీడియో చేసే టయానికి నాకు గ్రోక్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే తెలిసింది. ఆ తర్వాత గ్రోక్ అనేక సందర్భాల్లో మార్చి దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసినా సరే అది ఏ రకంగా ఇచ్చింది, ఆ తర్వాత గూగుల్ జెమినీ కూడా ఏ రకంగా ఇచ్చింది అనేది కూడా క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఒకసారి కేవలం గ్రోక్ మాత్రమే కాదు, జెమినీ కూడా దీన్ని ఫేక్ అని తేలుస్తూ ఇచ్చినటువంటి అంశాన్ని మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. సో చూశారు కదా, చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇదంతా ఫేక్ ఫ్యాక్టరీ, డీప్ ఫేక్ నుంచి పుట్టుకొచ్చినటువంటి అంశం అని చెప్పేసి. అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఏ కారణం చేత చేస్తున్నారు, ఇలా వరుస పెట్టి ఎందుకు ఒకదాని వెంట ఒకటి. మొన్న ఏదో ఇందాపూర్ డైరీ అన్నారు, దానికి హెరిటేజ్కి సంబంధం అన్నారు. ఇందాపూర్ డైరీ త్రూ హెరిటేజ్ కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందన్నారు. ఇలా రకరకాల మాటలు, రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల బురద జల్లేటువంటి ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా చేయగలిగాయి. ఇవన్నీ చేయటం వెనుకున్నటువంటి అంశాలు ఏంటి, ఏ రకమైనటువంటి ఒక ఎకోసిస్టమ్ వీళ్ళు క్రియేట్ చేసుకున్నారనేది ఈ వీడియోలో నాకు తెలిసినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ ఫేక్ ఫ్యాక్టరీల నిర్వహణ కోసం ఇన్వెస్ట్ చేస్తోంది. ఇది వాస్తవం. డబ్బులు కుప్పల్లాగా వెదజల్లుతోంది. ఎలాగో నేను కొన్ని ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య కాలంలో, అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్తున్నాను, పేరైతే నేను రివీల్ చేయను. ఈ మధ్య కాలంలో కూటమి నుంచి అనేక కారణాల వల్ల బయటకు వచ్చినటువంటి ఒక మహిళా నేత, ఆ మహిళా నేతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైర్ చేసుకుంది. ఎస్, నెలకి దాదాపుగా 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ ఇస్తోంది. అంతేకాదు, ఇలాంటి వాళ్ళనే ఇంకొంతమందిని కూడా సెట్ చేసి పెట్టుకుంది. అలా కూటమిలో ఉండి బయటకొచ్చి ఇలా వైసీపీకి అనుకూలంగా, కూటమికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అది ఏ స్థాయిలో కానివ్వండి, ఇంతకుముందు అడ్వకేట్ కమ్ ఒక పార్టీ లీడర్గా ఉన్నటువంటి మరొక నేతను కూడా ఇలాగే భారీ ఎత్తున, భారీ ప్యాకేజ్ తోటి పోషిస్తున్నటువంటి అంశం కూడా క్లియర్గా తెలుస్తాం. సో ఇలాంటి వాళ్ళందరినీ హైర్ చేసుకొని దాదాపు నెలకు ఒక 5 లక్షల రూపాయల వరకు బడ్జెట్ పెట్టుకుని జీతాలు ఇస్తూ, అవసరమైన వాళ్ళకి కార్లకి ఎలవెన్స్లు, డీజిల్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు, అవసరాన్ని బట్టి ఇంకా ముఖ్యం అనుకుంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళతో ఉపయోగాన్ని బట్టి డ్రైవర్లను కూడా ఇచ్చేసి మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ పని ఏంటి అంటే ఆ ప్యాకేజ్ తీసుకోవటం, ప్రతిరోజు టీవీ ఛానల్స్లో కనపడటం, మేము కూటమిలో ఉన్నప్పుడు, కూటమి పార్టీలో ఉన్నప్పుడు అలా ఉంది, ఇలా ఉంది, ఆ పార్టీ వాళ్ళు అలా చేశారు, ఈ పార్టీ వాళ్ళు అలా చేశారు, ఇవన్నీ తట్టుకోలేక బయటకు వచ్చాం అని చెప్పేసి దుమ్మెత్తిపోయటం, అని చెప్పేసి బురద జల్లటం. వైసీపీ సడన్గా అప్పటి వరకు కొన్ని ఏళ్ల పాటు వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి అదే నోటితోటి జగన్మోహన్ రెడ్డి మొనగాడు, జగన్మోహన్ రెడ్డి వీరుడు, జగన్మోహన్ రెడ్డి సూర్యుడు, జగన్మోహన్ రెడ్డి ధీరుడు, అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్మోహన్ రెడ్డికి అసలు 175 ఏంటి, ఇంకా ఎక్స్ట్రా పెట్టినా సరే
వచ్చేస్తాయనేటటువంటి రీతిలో వీళ్ళు ప్రాపగండ చేస్తూ ఉంటారు. చేస్తే అదే నోటితో గతంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి 11 అసలు 11 కూడా ఏంటండి, 1 రావాలి, 2 రావాలి, అసలు తన సీటే ఓడిపోవాలి అని చెప్పేసి కొన్ని సంవత్సరాల పాటు తిట్టినటువంటి వాళ్ళ చేతే మళ్ళీ రివర్స్ లో ఈ రకంగా చేపించే కార్యక్రమం. వాళ్ళ స్థాయిల్ని బట్టి డబ్బులు, వాళ్ళ స్థాయిల్ని బట్టి ప్యాకేజీలు, వాళ్ళ స్థాయిల్ని బట్టి సౌకర్యాలు. ఇది ఒక ప్లాన్ అయితే, నంబర్ 2 కొంతమంది విశ్లేషకుల ముసుగులు, అది కూడా గతంలో టీడీపీలో ఉండి లేదా టీడీపీకి అనుకూలంగా మాట్లాడి అక్కడ పెరిగి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళని ఎవరైనా దొరికితే అక్కడ వాళ్ళతో విభేదాలు వచ్చి బయటకు వస్తే వాళ్ళని తీసుకుంటారు. తీసుకొని వాళ్ళ స్థాయిని బట్టి 50,000 నుంచి లక్షల్లో చెల్లిస్తూ ఉంటారు. వీళ్ళ పని కూడా అంతే, న్యూట్రల్ లేదా వైసీపీకి అనుకూల లేదా కుదిరితే అప్పుడప్పుడు కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్లో ఎక్కడన్నా అవకాశం దొరికితే అటు రావటం, ఇంటర్వ్యూలు, విశ్లేషణలు, డిబేట్లు. గతంలో వీళ్లే బండబూతులు తిట్టి, వీళ్లే నానా ఇది చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు సూర్యుడు అని చెప్పేసి ఆకాశానికి ఎత్తేసేటువంటి కార్యక్రమం. వీళ్ళకు కూడా 50,000 నుంచి ఇక లక్షల్లో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ డిమాండ్ని బట్టి ఇస్తారు. ఇది రెండో కేటగిరీ అయితే, మూడో కేటగిరీ ఉంది. కొంచెం సోషల్ మీడియాలో బలంగా మాట్లాడగలిగే తెలివితేటలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కానివ్వండి, లేదంటే జర్నలిస్టులను కానివ్వండి. ఈ జర్నలిస్టుల్ని నాకు తెలిసినటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఛానల్, బహుశా ఆంధ్రప్రదేశ్లోనే టాప్ ఛానల్గా కొనసాగుతున్నటువంటి ఒక శాటిలైట్ నెట్వర్క్ లో ఉన్నటువంటి ఛానల్ నుంచి ఓ మాజీ జర్నలిస్ట్కే రీసెంట్గా అతను బయటకు తీసుకొచ్చి, అంటే బహుశా అతని కారణాల వల్ల బయటకు వచ్చాడో ఏంటో తెలియదు కానీ అతని చేత ఏకంగా ఒక ఛానలే పెట్టించారట. సో ఇలా బాగా మాట్లాడగలిగేటటువంటి నైపుణ్యం ఉన్నటువంటి జర్నలిస్టులు లేదా బాగా మాట్లాడగలిగేటువంటి చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళని వెతికి వాళ్ళ చేత ఛానల్స్ పెట్టించి ఆ ఛానల్ నడవటానికి కొంత సహకారం, అట్ ద సేమ్ టైం ఛానల్ మీద వచ్చే రెవెన్యూ కూడా వాళ్ళకే ఇస్తాం. అంటే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. నేను ఛానల్ పెట్టుకుంటానండి అంటే ఇదిగో ఇలా ఇచ్చేస్తాను. ఈ రకంగా అంటే మాజీ నాయకుల్ని, ఆ పార్టీని, కూటమి పార్టీ నుంచి బయటకు వచ్చే నాయకుల్ని, లేదా గతంలో రకరకాల సంఘాల పేరుతోటి న్యూట్రల్గా ఉండి ఆ తర్వాత పార్టీలు పెట్టినటువంటి నాయకుల్ని, వీళ్ళందరినీ లక్షలు పెట్టి హైర్ చేసుకోవటం. ఆ తర్వాత విశ్లేషకుల వంతన్నమాట, ముఖ్యంగా లెఫ్ట్ భావజాలం లేదంటే న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి బ్యాచ్ను మొత్తాన్ని కుదిరినంత వరకు ప్యాకేజీలు ఇచ్చి మాట్లాడుకోవడం. వీళ్ళకి మందు పార్టీలు, విందు పార్టీలు, ఈ కథాకమం విషయం ఇదంతా జరుగుతున్నమాట. ఆ తర్వాత జర్నలిస్టులు. ఇప్పుడు వీళ్ళందరి తర్వాత నెక్స్ట్ మాజీ అధికారులట. ఎస్, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది ఈ పాయింట్. పోస్టింగులు లేకుండా వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించారని చెప్పేసి కూటమి వచ్చిన తర్వాత పోస్టింగులు లేకుండా పక్కన పెట్టినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమందిని వీళ్ళు హైర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ స్టఫ్ ఇవ్వటం కోసం, ఈ లూప్ హోల్స్ చెప్పడం కోసం, ఈ కాగితాలు, జీవో కాపీలు ఇట్లాంటివి ఇవ్వటం కోసం. కొంతమంది మేము డైరెక్ట్గా రాలేము కానివ్వండి, మీకు తెర వెనక సహాయం చేస్తామన్న జర్నలిస్టులను కూడా హైర్ చేసుకొని, సరే మీరు తెర మీదకి రాకపోయినా పర్వాలేదు, తెర వెనక మాకు స్క్రిప్ట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని హైర్ చేసుకోండి. సో మాజీ జర్నలిస్టులు, ప్రస్తుత జర్నలిస్టులు, కొంతమంది చేత టీవీ ఛానల్స్ పెట్టించడం, కొంతమంది చేత స్క్రిప్టులు తీసుకోవటం, ఇక అధికారుల చేత వాళ్ళకి తగ్గట్టు పని వాళ్ళు చేయించుకోవటం. ఈ అంశం మీద బురద జల్లాలి, చెప్పు ఏం తీసుకొస్తావు అని చెప్పేసి వాళ్ళ పలుకుబడి చేత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని ప్రభావితం చేసి ఏదన్నా కాగితాలు, జీవో కాపీలు అవి ఇవి మొత్తానికి ఏదో ఒకటి తెప్పించేసి ఇదిగో ఈ రకంగా మనం బురద జల్లొచ్చు అని చెప్పేసి ప్రణాళికలు రచించడం. సో దీనికోసం కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకే పర్సనల్గా అనుభవం ఎదురైంది. ఒకసారి ఎన్నికలకు ముందు అనుకుంటా, ఒకరోజు ఫేస్బుక్ మెసెంజర్ నుంచి ఒక కాల్ వచ్చింది. ప్రస్తుత జర్నలిస్ట్ కూడా అతను, మాజీ కాదు ప్రస్తుత జర్నలిస్ట్ కూడా అతను నేషనల్ ఛానల్లో పనిచేస్తున్నారు. అతను నాకు ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే, వైసీపీకి అనుకూలంగా మీరు మీ యొక్క ఛానల్లో కథనాలు ఇస్తుంటే మీకు కావలసినంత ప్యాకేజ్ ఇప్పిస్తానని చెప్పేసి బేరం పెట్టాడు. అది నా స్థాయిలో తేలేదు కాదు, నేను సాధారణ జర్నలిస్ట్ని, ఆ ఛానల్లో పనిచేస్తున్నాను కాబట్టి మనతో అయ్యే పని కాదని చెప్పేసి చెప్పాను. ఆ తర్వాత మా మేనేజ్మెంట్కే ఒక
నాయకుడు ప్రస్తుతం ఆయన వైసీపీలో లేడు, కూటమి పార్టీలోకి వచ్చేసాడు ఎన్నికల తర్వాత రకరకాల కారణాల వల్ల. అతనికి అక్కడ ఉన్నటువంటి నాయకులకి పడక గొడవలు జరిగి బయటకు వచ్చేసాడు. అతనైతే అయ్యా నేను మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని కల్పించేటటువంటి స్థాయి, జగన్మోహన్ అంటే మేనేజ్మెంట్ని, జగన్మోహన్ రెడ్డిని మీకు కల్పించేటటువంటి, మిమ్మల్ని తీసుకెళ్ళి కల్పించేటటువంటి స్థాయి అయితే నాకు లేదు కానివ్వండి, ఒకవేళ మీ ఛానల్ కనుక మాకు అనుకూలంగా ఉంటే మీరు అడిగినంత ప్యాకేజ్ ఇప్పిస్తారు. ఇది వాళ్ళు పెట్టినటువంటి బేరం అన్నమాట. సరే అవి వర్కౌట్ అవ్వలేదు, ఆ ఉద్దేశం మాకు లేదని చెప్పేసి ఛానల్ మేనేజ్మెంట్ కూడా చాలా క్లియర్గా చెప్పింది కాబట్టి అవేమీ జరగలేదు. అంటే ఆ నాయకుడికి జగన్మోహన్ రెడ్డిని తను సొంతగా కలిసేటటువంటి స్థాయి లేదు, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా దొరకదు. కానీ వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడతానని చెప్తే మాత్రం ఆ ఎదుటి ఛానల్కి ఎంతైనా డబ్బిచ్చుకోవటానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. అంటే ఫ్రీ హ్యాండ్, ఏ స్థాయి నాయకుడికైనా సరే ఫ్రీ హ్యాండ్, మీరు ఛానల్ పట్టరండి, మనకు అనుకూలంగా మాట్లాడించడం, వాళ్ళకి కావాల్సినంత ప్యాకేజ్ ఇప్పిద్దాం అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇది ఎన్నికలకు ముందే. మరి ఇప్పుడు అత్యవసరం, ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, ఇప్పుడు ఎంత డబ్బు పోగేయాలి, ఇప్పుడు ఎంత డబ్బు పంచాలి, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని పోషించాలి, ఇలాంటి ఫేక్ ప్రాపగాండా ఎన్ని సృష్టించాలి, అర్థం చేసుకోండి. సో నేను డీఫేక్ ఇదంతా ఫేక్ ఫొటోస్ అని ఎందుకు అంటున్నానంటే టెక్నాలజీ చెప్పింది అంశమే నేను చెప్తున్నాను. నేనేమి సైంటిస్ట్ని కాదు, పరిశోధించలేదు. టెక్నాలజీ ఇదిగో ఇది ఫేక్ అని చెప్పింది, నేను అదే విషయం చెప్తున్నా. ఇది చేయడానికి గల కారణాలు అంటే నాకు తెలిసిన, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, నాకు పర్సనల్గా ఎదురైనటువంటి అనుభవాల్ని నేను ఇక్కడ మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఈ రెండింటిని సింక్ చేసి ఓహో ఎందుకు ఇలా చేస్తున్నారంటే వీళ్ళకి ఇంత సోర్సెస్ ఉన్నాయి, ఇంత డబ్బులు పెడుతున్నారు, ఈ రకంగా కుమ్మరిస్తున్నారు కాబట్టి ఇది జరగచ్చేమో. సో నేను చెప్పిన అంశాలు మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే గుట్టంతా విడిపోతుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే మరి ఇంత జరుగుతుంటే మరి అవతల కూటమి పార్టీలు ఇంకా చేతులు పిసుక్కుంటూ వాళ్ళ పాపాను వాళ్లే పోతారులే అని చెప్పేసి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటాయా, కౌంటర్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అనేది అయితే నాకు తెలియదు. ఇది $1 మిలియన్ ప్రశ్న. మీకేమైనా తెలిస్తే నాకు కమెంట్ రూపంలో సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.